జనగామ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కొడవటూరు స్వయంభూ శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. దేవస్థాన చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఈదులకంటి వెంకట్రెడ్డి నూతన పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన దేవస్థాన చైర్మన్ ఈదులకంటి వెంకట్రెడ్డి స్వయంభూ శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకతను ప్రస్తావించారు. ప్రతి ఏడాది చింతాకు పరిమాణంలో శివలింగం పెరుగుతుండటం ఈ క్షేత్ర విశిష్టత అని తెలిపారు. ఇలాంటి మహిమాన్వితమైన దేవస్థానానికి చైర్మన్గా సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని వెంకట్రెడ్డి అన్నారు. తనపై నమ్మకంతో దేవస్థాన చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అలాగే కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గ సభ్యులందరితో సమన్వయం చేసుకుంటూ దేవస్థాన అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. नमस्ते स्तुतन्वरे भाव्यावदते नमः यादेश शिवदवाचो भवोवदे द्रोहो शिवाद्रव्याय यादे रुद्रशिवाद्रोर घोराव बकाशिनी दयानस्तु वाचन्द्र यागिरिजन्दाभिजागदीयामिजङ्गिरिजन्दास्ते विमर्शस्तवे शिवाङ्गिर्तनां कृवायं పాటు లేకుండా మరి ఎక్కడ కూడా మేము తలవంచకుండా నీతి నిజాయితీగా పనిచేస్తామని కూడా పాలక మండలి సభ్యులమందరము మేము ఏకతాటిగా దీనికి మేధావులతోని మరియు మన ప్రభుత్వంతో ముఖ్యంగా గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారి నియోజక ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి చేసి దీన్ని కనువిప్పి కలిగేలా చేస్తామని ప్రమాణం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన ఈ నియోజకవర్గ, ఈ జిల్లా మన నాయకులకు, ప్రజలకు, సోదరీమణులకు అందరికీ నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. జై. మరి గతంలో కూడా ఒకసారి ఇక్కడ కమిటీ చేయడం జరిగింది, ఒక సంవత్సరం మాత్రమే. ఇప్పుడు ఈ కమిటీ దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల వరకు కమిటీ ఉంటుంది. కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి వెంకటరెడ్డి గారికి తెలుసు, మీకు ఆయన ఏదైనా పట్టుకుంటే అంటే దాని మీదనే ఆలోచిస్తూ ఉంటాడు, రాష్ట్రం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటాడు, ఆయన పని అయ్యేదాకా నిలబడు. ఆ లక్షణం ఉంది కాబట్టి వాళ్ళని చైర్పర్సన్ ఉండాలని చెప్పి నేను పిలిచి రిక్వెస్ట్ చేసి ఇవ్వడం జరిగింది. గతంలో అభివృద్ధి అయితే జరిగిందో అంత అభివృద్ధికి సమానంగా ఈ భవిష్యత్తులో చేయాలని చెప్పి మరి దానికి అనుకూలంగా ఈరోజు అందరి ఆశీర్వాదానికి కలిసి మన ధన్వంత్ గారు బీసీసీ అధ్యక్షురాలుగా, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ బాలమణి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన ఏఎంసీ చైర్పర్సన్ జనగామ గారు, వేదిక ఉన్నటువంటి అందరూ కూడా జనగామ మున్సిపల్ చైర్పర్సన్స్, అదేవిధంగా కౌన్సిలర్స్, సీనియర్ కౌన్సిలర్స్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మీ నాకంటే మీరు సీనియర్, మీకంటే సీనియర్ కూడా ఇక్కడ ఉన్నారు చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఈరోజు చాలా సంతోషమైన భావిస్తూ, ఇది నాకు కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నా. సిద్ధేశ్వర స్వామి మరి నాకు ఈ పేరు చెప్పి మిమ్మల్ని చైర్మన్ వేయాలి, ఈ పార్లమెంట్ సభ్యులు కూడా మరి ఇంకో ముందు సభ్యులు ఉండాలని చెప్పి వాళ్ళు నాకు. చేనపేట మండలంలోని కొడూరు సిద్ధేశ్వర ఆలయ దేవస్థానం యొక్క చైర్మన్గా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా మండల జనగామ నియోజకవర్గ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వానికి, ముఖ్యంగా శ్రీ గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు మరియు ఎండోమెంట్ మంత్రి సురేఖ గారు, వీరందరూ కలిసి నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరియు ఇక్కడ నా మీద నమ్మకం ఉండి ఇచ్చినటువంటి పదవిని ఎంతో డెవలప్ చేయాలని కుతూహలం ఉంది నాకు. మా పాలక మండలి సభ్యులతోని కలిసి మరియు
పచ్చలపేట మండల భక్తులు, జిల్లా భక్తులు, స్టేట్ భక్తులు మరియు దేశంలోనే వస్తారు ఇక్కడికి అందరినీ కలుపుకొని నెల గిరి ప్రదక్షిణ నాడు కంపల్సరిగా చాలా వరకు వేల మంది తరలించి రప్పించి ఇక్కడ భక్తుల సహకారం మరియు గవర్నమెంట్ సహకారం అందరితోని ముఖ్యంగా ఇక్కడ గార్డెన్ 6 ఎకరాలు ఉన్నది, గార్డెన్ చేయాలి, పార్క్ మంచిగా చేయాలి అనేది ఉన్నది. రెండవది ఊరు కమాన్ కానిచెల్లి పచ్చలపేట కమాన్ కానిచెల్లి ఇక్కడ వరకు 6 కిలోమీటర్లు మా ప్రభుత్వం ఉంది కాబట్టి రోడ్డు డబుల్ రోడ్ చేయాలని. రెండవది గుట్ట చుట్టూ పరీక్షల గిరి పరీక్షలకు రోడ్డును వెడల్పు చేసి సీసీ రోడ్లు వేయించే బాధ్యత మా పాలక మండలి తీసుకుంటుంది. ఇంకొకటి మీదికి ఏ గుట్ట మీద అయినా గుండంలో స్నానం చేసి కిందికి వస్తారు, ఇక్కడ మాత్రం అట్లా లేదు సౌకర్యము. గుండం మీదకి పోయి స్నానం చేసేటట్టు రోడ్డును మేము సౌకర్యంగా చేయగలం. జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో అద్భుత ఫలితాలు సాధించి వేలాది మంది విద్యార్థుల విజయాలకు మార్గదర్శకంగా నిలిచిన విద్యాసంస్థ ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు జనగామలో ప్రారంభమైంది. 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో డైనమిక్ చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి గారి పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అంకిత భావంతో ముందుకు సాగుతున్న జనగామ జిల్లాలోని మొట్టమొదటి కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. విద్యార్థుల విజయమే లక్ష్యంగా నిష్ణాతులైన కోట, రాజస్థాన్ ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన బోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని తరగతులు డిజిటల్ విధానంలో నిర్వహించబడును. బాలికలకు, బాలురకు విడివిడిగా ప్రత్యేక తరగతి గదులు, జనగామతో పాటు దూర ప్రాంత విద్యార్థుల కోసం సౌకర్యవంతమైన బస్ సదుపాయం, నాణ్యమైన, రుచికరమైన పోషకాహారంతో కూడిన భోజనంతో అధునాతన గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ సౌకర్యం. మీ కలలకు రెక్కలు తొడిగే విద్య, మీ లక్ష్యాలను చేరుకునే మార్గం, మీ విజయానికి బలమైన పునాది. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. జూన్ 10 నుండి తరగతులు ప్రారంభం. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే అడ్మిషన్ పొందండి. హైదరాబాద్ రోడ్, అరుమా హోటల్ ఎదురుగా, భారత్ గ్యాస్ ప్రక్కన, జనగామ. 6281043231 7660444231. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.